గుడ్ మార్నింగ్ అండి. పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ జనరల్గా మనం జీపీడీపీ అనే దాన్ని ఎక్కువగా వాడుతుంటాం, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని. కానీ 3 టైర్స్లో ఉండేటువంటి పంచాయత్, గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ అన్నీ కూడా వారి యొక్క ప్లాన్ని చేసుకునే దానిలో భాగంగా ఈ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. దాని ఆధారంగా మనం ఈ వీడియోలో ఆ యొక్క పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని మనం ఏ రకంగా చేస్తాము, ఆ చేయడంలో భాగంగా మన ముందు ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఈ రోజున సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేపథ్యంలో మనం ఈ ప్లాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకున్నాము, దీనికి ఉన్నటువంటి కీలకమైన అంశాలేంటి, ఈ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ముఖ్యంగా ఈ ప్లాన్ తయారు చేయడంలో భాగంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఏమి గమనించింది, వీటిని ఐడెంటిఫై చేసి మనకు అప్పచెప్పింది, వాటిని ఇప్పటి వరకు ఉన్నటువంటి అటువంటి గ్యాప్స్ ఏమి మనం ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి విషయాల మీద మనం అవగాహన ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్లాన్ ద్వారా మనం ఏం సాధించాలి అనే దాన్ని కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఒక ప్లాన్ అనేది తయారు చేయడం. ఓకే, మనం ఒక ప్లాన్ చేయాలి. దేనికోసం చేయాలి? ఒక ప్లాన్ అనేది ఒక ఫీచర్ కోసం చేస్తాం. జనరల్గా ఒక గతం నుంచి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, ప్రజెంట్ నుంచి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ మోడల్స్ తీసుకుంటాం, వాటన్నిటి ద్వారా మనం ఫ్యూచర్ కోసం ఒక ప్లాన్ చేస్తాం. అంటే ప్లాన్ ఈజ్ అన్ ఐడియా ఆర్ అరేంజ్మెంట్ ఫర్ డూయింగ్ ఆర్ అచీవింగ్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్. సింపుల్గా చెప్పాలంటే అంటే ఇందులో ఏమున్నాయి? ప్లాన్ అనేది ఒక ఐడియా లేదా ఒక అరేంజ్మెంట్ అవుద్ది. వీటి ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఏదో సంథింగ్ అచీవ్మెంట్ చేయాలి, ఏదో ఒక సాధించాలి. దాన్ని ఎప్పుడు సాధించాలి? భవిష్యత్తులో సాధించాలి. ఈరోజు మనం చేస్తున్నామంటే నెక్స్ట్ అవర్ కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు. సో ఏ విధంగా అయినా సరే ఆ విధంగా మనం చేసేదాన్ని ఒక ప్లాన్ అంటాం. ఒక ప్లాన్ చేయాలి అంటే ఆ ప్లాన్ నుంచి మనం ఏం కోరుకుంటాం? ఒక సక్సెస్ని కోరుకుంటాం. ఏ ప్లాన్ చేసినా, మనం ఏ విషయంలో ప్లానింగ్ చేసినా సక్సెస్ అనేది మనం ఖచ్చితంగా కోరుకుంటాం. సో సక్సెస్ కోరుకోవడం అంటే ఒక బెటర్ ప్లాన్ తయారు చేయాలి. మన ముందు అన్ని విషయాలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో మనం సక్సెస్ కాలేకపోతూ ఉంటాం మంచి ప్లాన్ చేయడంలో. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో కూడా మన రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఎంతో విషయాల్లో నాలెడ్జ్ అన్ని రకాలుగా ఉండి కూడా ఈ ప్లాన్ చేయడంలో టెక్నికల్ అంశాలు కానివ్వండి, కొన్ని రకాలైన లాంగ్వేజెస్ అంటే మనం వాడుక భాషలో అనుకునే మాట గ్రాంథిక భాషలు ఉంటాయి. అలాగే మనం సాధారణంగా చెప్పుకునే వ్యాఖ్యలకి సాఫ్ట్వేర్లో ఉండేటువంటి వ్యాఖ్యలకి మధ్య ఖచ్చితంగా ఒక లింక్ ఫెయిల్ అయిపోవచ్చు. ఉదాహరణకి మనం ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించి డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి. ఈ డెవలప్మెంట్ ప్లాన్లో మన పంచాయతీల్లో అలాగే మన డిపార్ట్మెంట్స్లో కొన్ని రకాల పనులు ఉంటాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఉదాహరణకి సిబ్బంది విషయం తీసుకోండి, సిబ్బంది జీతభత్యాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, అలాగే ఎన్ఎంఆర్స్ కావచ్చు, ఇలా రకరకాల పద్ధతిలో మనం పేమెంట్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్లో చేయాలంటే మాత్రం ఆ ప్లాన్కి ఉండేటువంటి లాంగ్వేజ్ మీద మనకి పట్టు ఉండాలి. ఇదే మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే పంచాయతీలో ఉండేటువంటి రకరకాల విషయాలకి ఈ గ్రామ స్వరాజ్ అంటే మనం ఈ యొక్క డెవలప్మెంట్ ప్లాన్ చేయడం అనేది ఎక్కడ చేస్తామంటే ఈ గ్రామ స్వరాజ్ అనే పోర్టల్లో చేస్తాం. అది అందరికీ తెలిసిందే. సో ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సెంటెన్స్ తీసుకున్నా అవి అలాగే అందులో దొరుకుతాయని నమ్మకం ఉండవు కూడా. ఎందుకంటే అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్కి తగ్గట్టుగానే కొన్ని యాక్టివిటీస్ రూపంలో కొన్ని సెంటెన్సెస్ అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ పనులన్నింటినీ కూడా ఈ యాక్టివిటీస్ అనేటువంటి భాషలో ఉండేటువంటి లాంగ్వేజ్కి సరిపోవాలి. మీ దగ్గర ఒక 10 రకాల పనులు ఉండొచ్చు. ఈ 10 రకాల పనులు అక్కడ యాక్టివిటీస్ రూపంలో ఒకటే ఉండొచ్చు, రెండే ఉండొచ్చు. ఈ రెండింటినీ ఎక్కడ మీరు కనెక్ట్ చేయాలన్న విషయం తెలియకపోతే ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా చేయలేము. కొన్ని పనులు పెట్టచ్చు, కొన్ని పనులు వదిలేయచ్చు, కొన్ని పనులు అటు ఇటు కాకుండా ఆ యొక్క లాంగ్వేజ్ అర్థం కాక మనం ఆ యొక్క ప్లాన్ని ఎక్కడున్న ప్లాన్ని అక్కడే వదిలేయవచ్చు. సో ఇటువంటి అనేక సందర్భాలలో జీపీడీపీ ప్లాన్ విషయంలో కొన్ని రకాల గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఏంటో కూడా చూద్దాము. అటువంటి గ్యాప్స్ అన్నింటినీ కూడా దాటి మనం ముందుకు వెళ్ళి ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్లాన్ ఈరోజు మనం చెయ్యాలి అంటే అసలు ఒక బెటర్ ప్లాన్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అన్నది మనకు తెలియాలి. సో ఒక బెటర్ ప్లాన్ అనే దానికి ఉండవలసిన క్వాలిటీస్ అనేవి ఒక 5 రకాలుగా ఉంటాయి.
ఒకటి టైం లైన్ ఉండాలి. ఆ ప్లాన్కి ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్గా ఒక టైం అనేది ఉండాలి. ఇంత టైం వరకు మనం ఈ ప్లాన్ చేయబోతున్నాం అనేటువంటి ఒక టైం లైన్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. అలాగే ఆ యొక్క ప్లాన్కి సంబంధించి నీడ్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. మనం ఒక ప్లాన్ ఎందుకు చేస్తాము? కొన్ని అవసరాల కోసం చేస్తాము, ఏదో సాధించాలని కోసం చేస్తాము. అటువంటి వాటి కోసం కావాల్సినటువంటి నీడ్స్, ఆ నీడ్స్ ఏంటనే వాటిని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలగాలి ఆ యొక్క ప్లాన్లో. అలాగే మరి అవసరాలు ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎలా సాధించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయాల్లో కీలకమైన పాత్ర పోషించేది రీసోర్సెస్. అది హ్యూమన్ రీసోర్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్ రీసోర్సెస్ కావచ్చు, మనకు ఉన్నటువంటి రకరకాల అంశాల ద్వారా లభించే రీసోర్సెస్ కావచ్చు. ఏదైనప్పటికీ కూడా నీడ్స్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ ప్లాన్లో, ఏ ప్లాన్లో అయినా సరే రీసోర్సెస్ అనే వాటిని మనం మొబిలైజ్ చేసుకోగలిగి ఉండాలి. ఆ రకంగా కూడా మన ప్లాన్కి అటాచ్మెంట్ ఉండాలి. సరే, రీసోర్సెస్ మనకి ఏమున్నాయో ఏమొస్తున్నాయో మనకు అన్నీ తెలిసింది, వాటి మీద మనం మొబిలైజ్ చేసాం. కానీ మనకి ఉండే ప్లాన్కి, మనకుండే అవసరాలకి, మనకుండే రీసోర్సెస్కి వీటి మధ్యలో ఖచ్చితంగా ఒక పర్టికులర్ లైన్ ఉండాలి. అంటే పర్టికులర్ లైన్ అంటే వీటి మధ్య ఖచ్చితంగా ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి. అంటే మనకు ఉన్నటువంటి ఖర్చులు కంటే ఆదాయం తక్కువగా ఉన్న సమస్య. ఒక సందర్భాల్లో మనకున్నటువంటి లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి, అంత ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంటాయి. మరి ఇటువంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసినటువంటి నీడ్స్ని రీసోర్సెస్తో అటాచ్మెంట్ చేయడంలో జరగాల్సింది ఏంటంటే ప్రయారిటీస్ ఆఫ్ వర్క్. మనం అనుకుంటున్న పనులకి ఏ రకంగా ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పని చాలా ఇంపార్టెంట్, ఏ పని చాలా కీలకం, అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి, ముందుగా ఏ పని చేయాలి, దాని తర్వాత స్టెప్లో ఏ పని చేయాలంటూ ఆ వర్క్స్ని మనం ప్రయారిటీ రూపంలో ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఇవన్నీ ఉన్న తర్వాత అసలు ఈ ప్లాన్ చేయడానికి మనకు ఉన్నటువంటి రూల్ ఏంటి, అథారిటీ ఏంటి, ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ప్రతి ఒక్కరికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కంపెనీస్ అయితే కంపెనీ గైడ్ లైన్స్ ఉంటాయి, ప్రభుత్వం అయితే కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ ఉంటాయి, చట్టపరమైన గైడ్ లైన్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి. ఇలా రకరకాల అంశాల ద్వారా మనకు లభించేటువంటి రూల్స్ అండ్ అథారిటీస్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయనే విషయాలు కూడా మనకి స్పష్టంగా తెలియాలి. సో ఈ 5 అంశాలు అనేవి మన దగ్గర ఏ ప్లాన్లో అయితే ఉంటాయో ఆ ప్లాన్ని మనం ఒక బెటర్ ప్లాన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చేస్తున్నటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక బెటర్ ప్లానా కాదా అనేది మనం ఎప్పుడు తెలుస్తుంది. ఇటువంటి 5 అంశాలు మన ప్లాన్లో ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడ ఉన్నాయనే వాటిని మనం ఈ సెషన్ ద్వారా ఒక క్లారిటీ తెచ్చుకోగలగాలి. అప్పుడే ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. సరే, అలా మనం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు వాట్ ఈజ్ జీపీడీపీ? పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం. సో వాట్ ఈజ్ పీడీపీ? పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఏంటి, ఎందుకు ఈ డెవలప్మెంట్ ప్లాన్ కావాలి మనకి అంటే మనకందరికీ తెలుసు, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఒక మౌలిక స్వరూపం లాంటిది. 243 ఆర్టికల్ ద్వారా మనకి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనే దాన్ని మన భారతదేశంలో మనం ఇంప్లిమెంటేషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో తర్వాత జరిగినటువంటి 73, 74 వంటి అమెండ్మెంట్స్ ద్వారా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్గా మారింది. ఇది ఒక హై లెవెల్ కాన్సెప్ట్ అనేది లో లెవెల్లో ఉండేటువంటి విలేజ్ అనేటువంటి ఒక లో లెవెల్ ఫోకస్ ఏరియా నుండి అడ్మినిస్ట్రేషన్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేయబడేటువంటి ఒక హై లెవెల్ కాన్సెప్ట్గా పంచాయతీరాజ్ కాన్సెప్ట్ని మనందరం కూడా భావించాల్సి ఉంది. అందులో భాగంగానే జీపీడీపీ, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కానివ్వండి, టీటైల్స్లో ఉండేటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ కానివ్వండి, భారతదేశంలో 70% ప్లాన్కి బాధ్యత వహిస్తాయి. ఎందుకంటే ఇప్పటికీ గ్రామీణ జనాభా 68% ఉన్నారు, 65 నుంచి 70% మంది ఉన్నారు. అలాగే గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో మొత్తం మీద లెక్కల ప్రకారం 68% జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామాల మీద ఆధారపడి నివసిస్తున్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి భారతదేశంలో అత్యధిక జనాభా అనేటువంటి వారు కూడా వారందరికీ కూడా బాధ్యత వహించేటువంటి ప్లాన్గా మనం ఈ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని గుర్తించాల్సి ఉంది. కాబట్టి 243G ప్రకారం, ఆర్టికల్ 243G ప్రకారం ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క ప్లాన్ అనే దానికి రాజ్యాంగ భద్రత కూడా లభించింది. ఈ 243Gలో మనం ఈ డెవలప్మెంట్ ప్లాన్ లాంటివి చేస్తూ ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో పంచాయతీలు అనేవి అభివృద్ధి చెందడానికి బేసిక్గా 2 సూత్రాలు మనం తీసుకున్నాం. అదేంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఆర్థికపరమైనటువంటి ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం అనేటువంటి 2 కీలకమైనటువంటి అంశాలను మనం తీసుకుంటూ ఇక్కడ ఈ డెవలప్మెంట్ ప్లాన్ని మనం చేస్తూ ఉంటాము. అటువంటి డెవలప్మెంట్ ప్లాన్ చేయడంలో భాగంగా
మనకి భారత రాజ్యాంగం షెడ్యూల్ 11లో ఉన్నటువంటి 29 అంశాలను కూడా మనం ఇందులో కన్వర్జెన్స్ మోడల్లో అన్నిటిని కలిపి కన్వర్జెన్స్ మోడల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఈ యొక్క ప్లాన్ని ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికని మనందరం చేసుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగానే మనందరం చాలా ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, జనరల్గా ప్లాన్ అంటే ఇదొక ప్లాన్, ఆర్థికపరమైన ప్లాన్ అని అనుకుంటున్నాం. అంటే మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసేటువంటి ప్లాన్. సో ఇటువంటి విషయాలు మనం చూసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెవెల్లో జరిగేటువంటి ఫైనాన్షియల్ ప్లాన్కి బడ్జెట్ అంటాం. కానీ స్థానిక ప్రభుత్వాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో చేసేటువంటి ప్లాన్ని మనం డెవలప్మెంట్ ప్లాన్ అంటాం. అది అక్కడ బడ్జెట్ అనేది కేవలం ఒక ఆఫీస్లో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ లాంటి వాటి మధ్యలో ఇలాంటి ఒక లిమిటెడ్ ఏరియాలో ఇది మొత్తం మీద వర్క్ జరుగుతుంది. డేటా ఎక్కడి నుంచి అయినా రావచ్చు, బట్ ఒక చోట మాత్రం ఇది తయారవుతుంది. ఒక లిమిటెడ్ ఏరియాలో ఒక డిపార్ట్మెంట్ పరిధిలో ఇది వర్క్ చేసిబడి తయారు చేయబడుతుంది. కానీ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ మాత్రం ప్రజల మధ్యలో తయారవుతుంది. ప్రజలందరి ద్వారా ఈ ప్లాన్ను తయారవుతుంది. గ్రామ సభల ద్వారా, రకరకాల గ్రామ సభలు నిర్వహించడం ద్వారా, అలాగే ఈ యొక్క నీడ్స్ అనేటువంటి వాటిని గుర్తించడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క పంచాయతీ పరిధిలో అనేక రకమైనటువంటి టెక్నిక్స్, పిఆర్ఏ టెక్నిక్స్ వంటి వాటికి కానివ్వండి, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. అంటే ప్రజలతో కలిసి మనం ఈ యొక్క నీడ్స్ ఐడెంటిఫికేషన్ చేయడంలో భాగంగా అనేక రకమైనటువంటి మనకి పీపుల్స్ క్యాంపెయిన్స్ మనం నిర్వహిస్తాం. దాన్ని పీపీసీ అని కూడా అంటారు. అంటే ఒక ప్లాన్, జీపీడీపీ ప్లాను తయారవడానికి ముందుగా పీపీసీ అనేటువంటి ఒక ప్లాన్ చేస్తాం. అంటే పీపీసీ అంటే ప్రజలందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఒక క్యాంపెయిన్ రూపంలో ఈ యొక్క ప్లాన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి నీడ్స్ని వాటిన్నింటిని కూడా గుర్తించి ప్రయారిటైజ్ చేస్తారు. సో ఈ విధంగా చేయడం ద్వారా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక పీపుల్స్ ప్లాన్గా ఈ ప్లాను మనందరం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే భారతదేశం యొక్క స్వరూపమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, అంటే ఆ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ని, డెమోక్రటిక్ డైమెన్షన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ప్లాను ఈ యొక్క పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్గా మనందరం చెప్పుకోవాల్సిందనమాట. సో ఆ విధంగా జీపీడీపీ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కాంప్రిహెన్సివ్ మోడ్లో ఉంటుంది, కన్వర్జెన్స్ మోడ్లో ఉంటుంది, అలాగే ఇంటిగ్రిటీ మోడ్లో మొత్తం అన్ని శాఖలను కలుపుకుంటూ 29 సబ్జెక్ట్స్ని ఒక చోట చేరుస్తూ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికగా తయారయ్యేటువంటి ఒకే ఒక్క బడ్జెట్గానే మన ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో మనం ఈ యొక్క జీపీడీపీ తయారు చేసుకోవడంలో ముఖ్యంగా జీపీడీపీ ఎందుకు తయారు చేసుకుంటున్నాం అనే అంశాల్లో చాలా విషయాలు ఉంటాయి. ఒక ప్లాన్ తయారు చేసుకోవడంలో అభివృద్ధి అనేది చాలా కీలకమైన అంశంగా నిలబడుతుంది. సో ఆ విధమైనటువంటి ఒక అభివృద్ధిని కీలక అంశంగా ఒక ప్లాన్ తయారు చేసుకుంటున్నప్పుడు ఆ ప్లాన్కి మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ ప్లాన్ ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఇందాక అనుకున్నాం ఒక బెటర్ ప్లాన్ తయారు చేయాలి. సో ఒక బెటర్ ప్లాన్ మనం తయారు చేయాలంటే మన దగ్గర ఏమున్నాయి? ప్రజలే ఈ యొక్క ప్లాన్లో భాగస్వాములుగా ఉంటారు. ప్రజలు భాగస్వాములుగా ఉంటూ ఈ ప్లాన్ తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్లాన్ తయారు చేసేటువంటి అవకాశం ఈ ప్లాన్లో ఉంది. సో దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలు కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీరందరి ద్వారా ఈ ప్లాన్ అనేది కొన్ని పాయింట్స్ ఆధారంగా, అంటే మనం ఒక 14, 15, 16 పాయింట్స్ అంటే ఒక ప్లాన్ తయారు చేయడంలో ప్రాసెస్లో భాగంగా ఎటువంటి అంశాలు ఉంటాయని కూడా ఒకసారి చూద్దాం. వాటిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడే అనుకున్న పీపీసీ, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేది ప్రతి ప్లాన్కి ముందుగా నిర్వహించబడుతుంది. పీపీసీ అంటే నథింగ్ బట్ గైడ్లైన్స్ ఆఫ్ దట్ ఇయర్ జీపీడీపీ అనుకుందాం. అంటే ప్రతి సంవత్సరం మనం జీపీడీపీ చేస్తున్నప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్తో కలిపి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లు చేస్తున్నప్పుడు వాటిని మనం ఎలా చేయాలని అంటూ ప్రభుత్వాల నుండి కొన్ని గైడ్లైన్స్ వస్తాయి. అలాగే ఇంప్లిమెంటేషన్ రూపంలో మన దగ్గర ఏ విషయాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఆధారంగా ఉంటాయి. వీటన్నిటి ఆధారంగా మనం ఈ యొక్క పీపీసీ, ఈ యొక్క పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ని నిర్వహించే ముందు వీటిని ఆధారంగా తీసుకుంటూ మనం ఎలా ముందుకెళ్ళాలి అంటే, ప్రభుత్వాలు ఇచ్చే గైడ్లైన్స్, మన ముందు ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ సిస్టమ్స్, మన దగ్గర ఉన్న స్కీమ్స్, అలాగే లైన్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కలిసి కన్వర్జెన్స్గా ఈ మోడల్లో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ చేయడం ఎలా అనే విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యమైన పాత్రగా తీసుకుంటేనే పీపీసీ పూర్తి అయినట్టు. సో పీపీసీలో భాగంగా ఇప్పుడు గత 2024-25 ప్లాన్ని తీసుకుందాం. ఆ ప్లాన్ చేసినప్పుడు మనకి కొన్ని అంశాలు ప్రధానంగా మనందరి దృష్టి ముందు ఉన్నాయి. ఏంటి ఈ యొక్క పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ చేయడానికి ముఖ్యమైన పాయింట్స్ అంటే, ఒకటి, మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 11లో ఉన్నటువంటి 29 అంశాలు కూడా ఈ యొక్క ప్లాన్లోకి తీసుకురావడం ఒకటి.
అలాగే 243G ఆర్టికల్ ద్వారా మనకున్నటువంటి ప్రణాళికాబద్ధమైన విధానాన్ని ఇందులో తీసుకురావాలి. అలాగే ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ని మనం దీనిలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి. అలాగే ఆయా స్థాయిలో స్థానిక ప్రభుత్వాలకు ఉండేటువంటి చట్టాల పరిధిలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఆధారంగా కూడా మనం ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వీటన్నిటితోటి ముఖ్యంగా LSDG లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచం అంతా కూడా 2015 నుంచి 2030 వరకు అమలు చేసినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లో భాగంగా భారతదేశం తీసుకున్నటువంటి ఒక విధానం లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే భారతదేశంలో ఇందాక చెప్పుకున్నట్టు గ్రామం అనేది మనం చాలా కింది స్థాయిలో ఉండేటువంటి ఒక లోకల్ యూనిట్. సో గ్రామంలో కనుక మనం ఏ పనినైనా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా అది భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ అయినట్టు లెక్క. సో గ్రామం అనేది భారతదేశంలో అటువంటి వెన్నెముక లాంటిది కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే వాటిని గ్రామం నుండే మనం అభివృద్ధి చేయడంలో భాగంగా ఆ లోకల్ యూనిట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ని అక్కడి నుంచి ప్రారంభించి పై స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా చేసేటువంటి విధానాన్నే మనం లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. సో ఈ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది? థీమాటికల్ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. థీమాటికల్ అప్రోచ్ అంటే 17 మన సస్టైనబుల్ గోల్స్ను కూడా ఒక 9 థీముల కింద భారతదేశం తీసుకుంటూ వీటిని పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ PDI అంటాం. సో పంచాయతీ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి కేంద్ర స్థాయిలో నీతి ఆయోగ్ అనేది ఒక నోడల్ వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ విషయంలో MOPR అంటే మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వీటి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని లోకలైజేషన్ చేస్తూ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా అభివృద్ధి చేయడం కొరకు ముఖ్యంగా PDI పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి ఇండెక్స్ని ఆధారంగా చేసుకుంటూ ఈ థీమాటికల్ అప్రోచ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే, అలా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్లానింగ్ వ్యవస్థ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. సో దీని ద్వారానే మనం ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి అధికారం, దీనికి ఉండేటువంటి ఆ రూల్స్ తోటి ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అన్ని కూడా అప్లై చేయగలిగితే ఒక మంచి ప్లాన్ అనేది మనం బెటర్ ప్లాన్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా ఈ థీమాటికల్ అప్రోచ్ని లింక్ చేస్తూ ఈ సంవత్సరం మనం పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడే మనం అనుకున్నాం ఈ ప్లాను చేయడంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యని మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలన్నవే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడంలో ప్రధానమైనటువంటి పాయింట్గా నిలబడింది. సో అది చూడడానికి ముందుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే GPDP మీన్స్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక. సరే, ఈ GPDP ప్లాన్ చేయడంలో ముందు ప్లాన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి మనం ఆ స్టెప్స్ ఏంటి చూద్దాం. డీటెయిల్ ప్లాన్ ప్రాసెస్ అనేది తర్వాత చూద్దాం. ముందుగా ఈ ప్లానింగ్ ప్రాసెస్లో భాగంగా మనం ప్లాన్ అనేది ఎలా చేస్తాం, ఇక్కడ ఈ ఈ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మనం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే వాటిని మనం ఒకసారి చూద్దాం. ముందుగా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక 15 లేదా 16 స్టెప్స్లో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే దాన్ని ముందుగా నోడల్ అధికారులందరినీ నియమిస్తారు. అంటే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఈ ప్లాన్కి బాధ్యత వహించేటువంటి విధంగా నోడల్ ఆఫీసర్ని నియమిస్తారు. అలాగే తర్వాత ఫెసిలిటేటర్స్ వీటిని కూడా నియమించడం జరుగుతుంది. అలాగే వీరి తర్వాత వివిధ శాఖల సిబ్బంది అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు. ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని కూడా కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ తీసుకుంటూ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి మరియు గ్రామ స్థాయి వరకు కూడా వీరందరూ ఈ యొక్క ప్లాన్ చేయడంలో వీరి యొక్క నియామకాలు పూర్తి చేస్తారు. అంటే ప్లాన్కి సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అనే వాటిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా అయిన తర్వాత 4వ దాంట్లో భాగంగా గతంలో చేసినటువంటి ప్లాన్, పంచాయతీకి ఒక ప్రొఫైల్ ఉంటుంది, గతంలో ఒక ప్లాన్ ఉంటుంది. ఇందాక అనుకున్న ప్లాన్ అనేది ఫ్యూచర్ కోసం తయారు చేసుకుంటాం, బట్ గతం నుంచి కొన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, ప్రజెంట్ నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకుంటాం. వీటన్నిటిని కూడా ఒకసారి తీసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి అప్డేట్ చేసుకుంటూ నవీకరించి వచ్చే ప్లాన్కి ఇవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయంటే అనే విషయాలు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వీటి మీద ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మోడరేట్ చేసుకుంటారు. సో ఇదంతా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక గ్రామ సభ అనే దాన్ని షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడే అనుకున్నాం పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ప్రజల మధ్యలో తయారైనటువంటి ప్రణాళిక. సో మొట్టమొదటి గ్రామ సభ షెడ్యూల్ ఇస్తారు. మొట్టమొదటి గ్రామ సభ షెడ్యూల్ ఇవ్వడానికి ఈ షెడ్యూల్లో ఇవ్వడానికి ముందుగానే ఇంకా కొన్ని విషయాలు జరుగుతాయి.
అవి ఏంటంటే ముందుగా మనం ఒకప్పుడు పంచాయతీ ప్లాన్ అనేది అది కూడా డెస్క్టాప్ ప్లాన్ కిందే ఉంది పంచాయతీలో. అంటే పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన లేనప్పుడు ఫైనాన్షియల్ వ్యవహారాలు మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ చేయడం జరిగింది. అంటే ఒక ఫైనాన్షియల్ ప్లాన్గానే ఉంది. కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒక థీమాటికల్ అప్రోచ్లో ముందుకు తీసుకెళ్తూ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కి ఎప్పుడైతే లింక్ చేశారో ఈ ఫైనాన్షియల్ డైమెన్షన్తో పాటు థీమాటికల్ డైమెన్షన్ కూడా జీపీడీపీకి అటాచ్ అయింది, దీంతో అనుసంధానించబడింది. అంటే ఒక ప్లాన్ అనేది కేవలం ఫైనాన్షియల్ ప్లాన్గానే కాదు, థీమ్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్లాన్గా కూడా ఖచ్చితంగా అనుసంధానించబడితేనే ఆ ప్లాన్ సక్సెస్గా ముందుకెళ్తుంది. అది ఈరోజు కీలకమైన పాయింట్. సో ఈ రెండు జరగాలి అంటే ఈ ఫైనాన్షియల్ డైమెన్షను థీమాటికల్ డైమెన్షన్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కెపాసిటీ బిల్డింగ్ మోడల్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్స్ ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శిక్షణలు ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగంగా రకరకాల స్టెప్స్లో ఉండేటువంటి వారందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించాలంటూ ఒక కెపాసిటీ బిల్డింగ్ సామర్థ్యాలు అనేటువంటి వాటిని బిల్డప్ చేయడం కోసం అన్ని స్థాయిల్లో ఈ ట్రైనింగ్స్ని కూడా దీంట్లో భాగంగా ముందుకు తీసుకొచ్చారు. ఇక వీటితో పాటు కొన్ని కమిటీస్ ఉంటాయండి. మనకి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు కొన్ని కమిటీస్ ఉంటాయి. ఈ కమిటీలను కూడా బాగా పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క శాఖకి లేదా ఒక్కొక్క పనికి బాధ్యత వహిస్తూ అన్ని రకాల విషయాల మీద చర్చించి అవగాహన కలిగి ఉండి వాటి మీద సూచనలు ఇచ్చేటువంటి అవకాశాలు కమిటీల ద్వారా ఉంటాయి. కమిటీలన్నీ ఖచ్చితంగా పనిచేస్తే ఆ యొక్క స్థానిక ప్రభుత్వాలు అనేక విషయాల మీద చక్కని చర్చలు జరుగుతాయి, చక్కని ఫలితాలు వస్తాయి, చక్కని డ్రాఫ్ట్ తయారయ్యి అది అమల్లో మంచి క్రియాశీలకమైన పాత్రను పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫంక్షనల్ కమిటీస్ అన్నింటినీ కూడా అన్ని రకాల కమిటీలు కూడా 3 టైర్స్ ఉండే వాటిని కూడా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా ఇందులో మనం పనిచేయించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి గ్రామ పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 40 ప్రకారం 5 రకాల ఫంక్షనల్ కమిటీలు ఉంటాయి. ఈ 5 రకాల ఫంక్షనల్ కమిటీలు అనేక రకాల శాఖలకి బాధ్యత వహిస్తూ పనిచేస్తుంటాయి. మండల ప్రజా పరిషత్తులో వచ్చేసరికి 3 రకాల కమిటీలు ఉన్నాయి, ఫంక్షనల్ కమిటీలు ఉన్నాయి. అలాగే జిల్లా పరిషత్కి వచ్చేసరికి 7 రకాల స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించినటువంటి అంశాల మీద, అలాగే ఒక మంచి ప్లాన్ తయారు చేయడానికి కావాల్సిన అంశాల మీద, ఈ రెండింటిని అనుసంధానించవలసిన అంశాల మీద పూర్తి స్థాయిలో పనిచేసి ఒక మంచి సూచనలు ఇచ్చి ఈ యొక్క గ్రామ సభకు కావాల్సినటువంటి నీడ్స్ అనే వాటిని చక్కని స్థాయిలో అందించే అవకాశం వీటికి ఇవ్వబడింది. సో ఆ విధంగా వాటిని అందించడంతో పాటు ఈ యొక్క గ్రామ సభలకు సంబంధించినటువంటి నిర్వహణ అనేది మొదలవుతుంది. ఇక్కడ గ్రామ సభలు అంటే ఒకప్పుడు కేవలం ఒకటే గ్రామ సభ జరిగేది. ఇప్పుడు ఫస్ట్ బాలసభ జరుగుతుంది. ఈ బాలసభలో బాలలందరూ కూడా ఏమేమి వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, వాళ్ళ విషయాలు ఏమున్నాయి కూడా చర్చించుకొని వాటిని పంచాయతీకి అందజేస్తారు. అలాగే బాలసభ తర్వాత మహిళా సభ జరుగుతుంది. అలాగే మహిళా సభ తర్వాత వార్డు మెంబర్ సభ జరుగుతుంది. ఈ 3 సభలు జరిగిన తర్వాత ఈ 3 సభల్లోని అంశాలు ఏంటంటే బాలలకు సంబంధించిన అంశాలు, మహిళలకు సంబంధించిన అంశాలు, వార్డు సభ్యుల ద్వారా పరిపాలనకి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు కూడా అన్నీ కూడా చర్చించబడి అవన్నీ కూడా సమగ్రంగా గ్రామ సభకు వస్తాయి. వీటన్నిటి మీద కూడా చర్చించి నీడ్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ యొక్క గ్రామ సభలో వీటన్నిటి ద్వారా మనం ఎటువంటి టీముని ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద సంకల్ప చేస్తారు. సంకల్ప ద్వారా మనం ఏదో ఒక టీంని ఖచ్చితంగా తీసుకుంటూ ఆ టీంను మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటూ నిర్ణయించుకుంటూ ఈ యొక్క మొదటి గ్రామ సభలో దీన్ని దీనికి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంటుంది. ఆ యొక్క యాప్లో దీన్ని అప్లోడ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా మొట్టమొదటి గ్రామ సభ ద్వారా నీడ్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ నీడ్స్ ఐడెంటిఫై చేసి meetingonline.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా వీటన్నింటి కూడా అప్లోడ్ చేస్తూ రెండో గ్రామ సభకు కూడా షెడ్యూల్ ఇస్తూ మొదటి గ్రామ సభని పూర్తిగా నిర్వహించి ఆ గ్రామ సభ ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మనం మొదటి గ్రామ సభ అప్లోడ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండో గ్రామ సభ షెడ్యూల్ కూడా మనం మొదటి గ్రామ సభ అప్లోడ్ చేసినప్పుడే పెట్టుకుంటాం. అంటే ఇక మొదటి గ్రామ సభ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, మనకున్న రీసోర్సెస్ ఏంటి, నీడ్స్ అన్ని ఐడెంటిఫై చేసేసాం. సో మనకున్న రీసోర్సెస్ ఏంటి, ఆ రీసోర్సెస్ని ఎలా అలొకేట్ చేయాలి, ఇక్కడే చాలా కీలకమైనటువంటి ఫైనాన్షియల్ గ్యాప్ ఉంది. ఫైనాన్షియల్ గ్యాప్ అనేది థీమాటికల్ గ్యాప్తో లింక్ అయి ఉంది. ఇక్కడే దీన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ప్లాన్ విషయంలో మనం వెనకడుగు వేస్తున్నామంటే ఇక్కడే జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఉండే ప్రయారిటీసు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేపథ్యంలో థీమాటికల్లో చేయాల్సినటువంటి అప్రోచు,
ముఖ్యంగా జీపీడీపీకి సంబంధించి ఈ గ్రామ స్వరాజ్కి ఉండేటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి, ఈ మూడింటిని కూడా మనం ఖచ్చితంగా అనుసంధానించగలగాలి. ఇవన్నీ అనుసంధానించాలంటే మనకి ఖచ్చితంగా రీసోర్స్ ఎన్వలప్లో భాగంగా ఆ గైడ్లైన్స్, జీవోలు వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. ఉదాహరణకి 15వ ఆర్థిక సంఘం ఉంది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 20 ఉంది. దీని మీద ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సిందే. ఎందుకు, కేవలం ఇందులో టైడ్ ఎంత, అన్టైడ్ ఎంత అనే విషయం మాత్రమే మనకు తెలిసిందనుకోండి, దానివల్ల మనకు తెలిసింది కేవలం ఒక ఫైనాన్షియల్ పాయింట్ మాత్రమే. కానీ ఈ టైడ్ ఎంత, అన్టైడ్ ఎంత అన్న దాంట్లో భాగంగా థీమాటికల్ అప్రోచ్, అంటే మనం ఇక్కడ సంకల్పం చేస్తూ ఒక థీమ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ప్లాన్ చేయాలంటే. సో అలా ప్లాన్లో భాగంగా ఒక థీమ్ చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ థీమ్ని ఆ ప్లాన్లో ఎలా ఇంక్లూడ్ చేయాలంటే ఆ థీమ్కి ఉన్నటువంటి గైడ్లైన్స్ కూడా మనకు తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం ఒక థీమ్ని తీసుకున్నాం. ప్రతి థీమ్కి కూడా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పుకునేటప్పుడు 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోకలైజేషన్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని యుఎన్ఓ స్థాయి నుంచి మనం లోకల్ అనుకుంటున్నాం, గ్రామం అనుకుందాం, మన ఇండియా స్థాయిలో ఉండేటువంటి గ్రామం వరకు మనం చేసుకుంటున్నప్పుడు ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటువంటి చూడాలి. ఉదాహరణకి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ భారతదేశం లోకలైజేషన్లో భాగంగా 9 థీముల కింద మార్చుకుంది. సో 9 థీములుగా ఈ 17 గోల్స్ అనేటువంటి వాటి మౌలిక స్వరూపం పాడవకుండా మనం థీమాటికల్ అప్రోచ్లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సరే, ఇలా థీమాటికల్ అప్రోచ్లో ఈ 17 గోల్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి ప్రతి థీమ్కి కూడా మనకి యుఎన్ఓ లెవెల్లోనే ఆ 17 గోల్స్ కూడా ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. మనకు అక్కడ 169 టార్గెట్స్ ఉన్నాయి. గోల్ అనేది ఏముంటి, గోల్ అనేది ఒక అచీవ్మెంట్. అల్టిమేట్గా మనం ఏ అచీవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అచీవ్మెంట్ని మనం గోల్ అంటాం. మరి టార్గెట్స్ అంటే ఏంటి, టార్గెట్స్ అంటే ఆ అచీవ్మెంట్ ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ గోల్, ఆ గోల్ ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్కి సంబంధించిన ఆ గోల్ని సాధించడం కొరకు కావాల్సినటువంటి సెట్ ఆఫ్ ఎయిమ్స్, కొన్ని పర్టికులర్ ఎయిమ్స్ ఉంటాయి దానికోసం. సో ఆ గోల్కి సంబంధించిన సెట్ ఆఫ్ ఎయిమ్స్ అన్నింటినీ కలిపి మనం టార్గెట్స్ అనుకుంటున్నాం. అది యుఎన్ఓ లెవెల్లో ఉండేటువంటి యూనివర్సల్ టార్గెట్స్ 169 ఉంటాయి. వీటిని మళ్ళీ భారతదేశం లోకలైజేషన్లో భాగంగా తెచ్చుకున్నప్పుడు వీటిని కన్సర్న్ థీమ్కి తగ్గట్టుగా మార్చుకుంటుంది. సరే, అలా లోకలైజేషన్ చేసుకోవడంలో భాగంగా భారతదేశంలో వీటిని ఇండికేటర్స్ రూపంలో మార్చుకుంటాం. అంటే ప్రతి గోల్కి ఉండేటువంటి సెట్ ఆఫ్ ఎయిమ్స్, అంటే ఆ టార్గెట్స్ని ఆధారంగా మనం ఇండికేటర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాం. సో ఈ ఇండికేటర్స్ ద్వారా మనం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రావాలి కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇండికేటర్స్ అనేవి ఎన్ఐఎఫ్ల కింద పెట్టుకుంటారు. అంటే నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్స్ కింద నేషనల్ లెవెల్లో కొన్ని ఇండికేటర్స్ తయారవుతాయి. సరే, భారతదేశం మొత్తానికి ఇండికేటర్స్ తయారయ్యాయి. భారతదేశం నుంచి మళ్ళీ వీటిని రాష్ట్రం అనే స్థాయిలో లోకలైజ్ చేయాలి. సో కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా దానికి తగ్గట్టుగా స్టేట్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్స్ అనేవి చేసుకుంటాయి. సో ఇండికేటర్స్ ఫ్రేమ్వర్క్ రాష్ట్రాలు చేసుకున్నాక మళ్ళీ రాష్ట్రం నుంచి మనకి ఏమున్నాయి, జిల్లాలు ఉన్నాయి. సో జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఇండికేటర్స్ ఫ్రేమ్వర్క్స్ డిఐఎఫ్ అంటాం. ఎస్ఐఎఫ్ అండ్ డిఐఎఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్స్ తయారు చేసుకుంటాం. అంటే ఇవన్నింటిని ఏమంటారు, ఎల్ఐఎఫ్ అనొచ్చు. ఎల్ఐఎఫ్ అంటే లోకల్ ఇండికేటర్స్ ఫ్రేమ్వర్క్. ఏ లోకల్, నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు. సో ఏ లోకల్లో చేసుకునేటువంటి ఇండికేటర్స్ని ఆ లోకల్ లెవెల్లో ఎల్ఐఎఫ్లో అంటాం. ఎల్ఐఎఫ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రొఫైల్. దీంట్లో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ ఆధారంగా ఆయా లోకల్ స్థాయిల్లో ఈ యొక్క ఇండికేటర్స్ అనేవి మనం ఒక ఫ్రేమ్వర్క్ రూపంలో ఎన్ని పనులు చేయాలి అని అనుకుంటాం. ఉదాహరణకి మనం ఒక థీమ్ తీసుకున్నాం. ఈ థీమ్ కావాల్సినటువంటి ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇండికేటర్స్ ఆధారంగా మనం ఎన్ని పనులు చేయాలని మన పనులు ఐడెంటిఫై చేస్తాం. ఇదంతా వర్క్, డ్రాఫ్ట్ వర్క్, పేపర్ మీద జరిగే వర్క్ మాన్యువల్గా. సో ఈ గ్రామ సభల ద్వారా రిసోర్స్ మొబిలైజ్ చేయడం, అలాంటి థీమ్ పెట్టుకుంటాం అనుకోవడం, ఆ థీమ్ తగ్గకుండా పనులన్నీ మనం ఐడెంటిఫై చేయడం, అలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాం. సరే, మనం ఒక థీమ్ చేయడానికి ఇండికేటర్స్లో భాగంగా 100 పనులు కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ నెంబర్ 1 ఉంది, పవర్టీ ఫ్రీ విలేజ్. దీంట్లో మీరు ఒక 100 పనులు కావాలని నీడ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు. ఈ 100 పనులకి మీరు రకరకాల రూపంలో పంచాయతీ అకౌంట్స్లో కానివ్వండి, మన దగ్గర ఉండే విషయంలో రకరకాల పాయింట్స్లో ఉంటాయి ఆ 100 పనులు. సో ఈ 100 పనుల్ని అలాగే మీరు పేపర్ మీద ఉన్నదాన్ని ఈ టీమ్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏం వాడుతున్నాం, ఈ గ్రామ స్వరాజ్ అని ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం. ఈ గ్రామ స్వరాజ్లో 100 పనులు తీసుకొచ్చి అలా టైప్ చేయడానికి కుదరదు. వీటన్నింటినీ ఈ గ్రామ స్వరాజ్లో మనం అప్లోడ్ చేయాలంటే ఈ గ్రామ స్వరాజ్ లాంగ్వేజ్ ఉంటుంది, దానికి సెట్ అవ్వాలి.
అదేంటి? యాక్టివిటీస్. ఈ గ్రామ స్వరాజ్యలో సస్టైనబుల్ ఒక థీమ్ను మనం చేయాలన్నా, ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఏదైనా చేయాలన్నా యాక్టివిటీస్ రూపంలో చేయాలి. సో మనకి థీమ్ నెంబర్ 1లో 100 పనులు మనం గుర్తించవచ్చు, 100 పనులు పెట్టాలనుకోవచ్చు. మన దగ్గర 100 రకాల పనులు ఉంటాయి. ఈ 100 రకాల పనులు కూడా మనం చేయాలంటే ఇక్కడ 37 యాక్టివిటీసే ఉంటాయి. అంటే ఈ లాంగ్వేజ్కి మనం మీట్ అవ్వాలి. అంటే మనకున్న 100 పనులు = 37 యాక్టివిటీస్. ప్రతి యాక్టివిటీ కూడా ఈ 100 పనుల్లో దేనికి సూట్ అవుతుంది అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనకు అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకపోవడం వల్ల చాలా విషయాలు, క్లాప్ మిత్ర శాలరీలు కానివ్వండి, సీసీ ఛార్జీలు కానివ్వండి, అలాగే ఎల్ఈడి లైట్లు కానివ్వండి, అనేక రకాల విషయాల్లో మనం చేయాల్సిన చెల్లింపుల విషయంలో మనం సరిగ్గా ప్లాన్ చేయలేక, అవి చెల్లింపులు జరగలేక ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు కలగడం, వాటి వల్ల మళ్ళీ ఆ ప్లాన్ని తిరిగి బాగా చేసే విధంగా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ ఈ యొక్క ట్రైనింగ్ల రూపంలో మరింతగా వాటిని మనం అందరం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చి ముందుకు నడిపించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనం ఖచ్చితంగా దీని మీద మనందరికీ అవగాహన ఉండాలి. ఆ ప్లాన్స్ మీద, ఆ జీవోల మీద, అలాగే చట్టం మీద. అదే ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవాల్సిన అంశం. సో ఈ విధంగా రిసోర్సెస్ అనే ప్రయారిటీ చేస్తారు. ఆ ప్రయారిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ అంతా తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని పై స్థాయిలో, అంటే గ్రామం అయితే మండలానికి, మండలం అయితే జిల్లా స్థాయిలో ఉండేటువంటి వాటికి వీటిని పంపిస్తుంది. ఇవి కూడా వీటిని పరిశీలించి, విశ్లేషించి, వీటిలో ఏమన్నా సూచన ఉంటే సూచన చేస్తారు, బాగుందంటే బాగుందంటారు. సో పైనుంచి మళ్ళీ రాగానే ఈ యొక్క ప్లాన్ మొత్తాన్ని కూడా 2వ గ్రామ సభలో దీన్ని ముసాయిదా డ్రాఫ్ట్ కింద చర్చించి ఆమోదం పొందడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ముసాయిదా డ్రాఫ్ట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ పై స్థాయిలో ఉన్న వాటికి స్క్రూటినీ అంతా అయిపోయిన తర్వాత దీన్ని గ్రామ పంచాయతీ సమావేశంలో తీసుకొచ్చి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనే దాన్ని ఆమోదిస్తూ, ఈ ఆమోదం పొందినటువంటి అభివృద్ధి ప్రణాళికను ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో నమోదు చేసి, అప్లోడ్ చేసి ఈ యొక్క ప్లాన్ అనేది చక్కగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్లో భాగంగా ఇలా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగానే మనం అనుకున్నాం ఒక ప్లాను తయారు చేసే విషయంలో, ఇప్పుడు ఈ జీపీడీపీ ప్లాన్ తయారు చేసే విషయంలోనే మనకి ఎటువంటి అంశాలు ఉన్నాయి అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశాలు, కొన్ని అంశాలు మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ జీపీడీపీ ప్లాన్ చేయడంలో ఉండేటువంటి థీమ్ ఏంటి? హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ అనమాట. సో మొత్తం ప్రభుత్వం అంతా, మొత్తం సమాజం అంతా కలిసి ఒకే దగ్గర కలిసి ఒక కాంప్రహెన్సివ్ మోడల్లో, కన్వర్జెన్స్ మోడల్లో చేసే ప్లాన్ కాబట్టి ఈ ప్లాన్లో ప్రధానంగా 3 పాయింట్లు మనం చెప్పుకుంటున్నాం. అదేంటి? ఒకటి, మనకి ఈ ప్లాన్ ద్వారా ఉండేటువంటి 29 అంశాలు కన్వర్జెన్స్. రెండవది, మనకి ఫైనాన్షియల్ కమిషన్ నుంచి మనకున్న సొంత వనరులు, రకరకాల స్కీముల రూపంలో వచ్చేటువంటి నిధులు, వాటిని ఏంటంటే కూడా గైడ్లైన్స్ ద్వారా ఒక దగ్గర చేర్చడం. మూడవది, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం మనం ఈ యొక్క ప్లాన్ని చేయడం. సరే, ఇలా చేసినటువంటి 2024-25 ప్లాన్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం గుర్తించాం. అంటే ఈ అంశాల వల్ల చాలా వరకు ఈ ప్లాన్ విషయంలో కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని క్లారిటీ చేయడం కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి కూడా అనేక రకమైన సూచనలు అందుబాటులోకి రావడం జరిగింది. వాటిని ఖచ్చితంగా మనం ఈరోజు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళడం అనేది శిక్షణలో చాలా కీలకమైనటువంటి అంశం. అది మనం గుర్తించాలి. సో అందులో భాగంగా మనందరం బాధ్యత వహించాల్సి ఉంది కాబట్టి వాటి మీద మనం క్షేత్రస్థాయిలో కీలకంగా చెప్పాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా నేను ఇందాక అన్నట్టు ఈ యొక్క ప్లాన్ చేయడంలో ఉండేటువంటి ఫైనాన్షియల్ అండ్ థీమాటికల్ గ్యాప్ అనే దాన్ని ఎక్కడెక్కడ మనం దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలనే విషయాలు ఒకసారి చూసి ఈ యొక్క ముఖ్యమైన పాయింట్ వైపు కూడా మనం వెళ్దాం. ముఖ్యంగా ఈరోజు పంచాయతీ ప్లాన్ అంటే ఏదో ఒక చిన్న పంచాయతీయో, ఏదో ఒక మండలమో, ఏదో ఒక జిల్లా పరిషత్తు చేసుకునేటువంటి కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన ప్లాన్ కాదు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మన రాష్ట్రంలో సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు ఒక ప్లాన్ తయారవుతుంది అనుకోవాలి పంచాయతీ వ్యవస్థలో. అంటే ఎందుకు అలా అనుకుంటున్నామంటే కొన్ని అంచనాల ప్రకారం, ఉదాహరణకి ఈ పంచాయతీ వ్యవస్థల్లో వాటిలో ఉండేటువంటి ఒక సొంత వనరులన్నీ కలిపితే సుమారుగా 7,000 నుంచి 7,500 కోట్ల వరకు ఉంటే, అలాగే ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల చిల్లర వరకు, కొన్ని 2,200, 2,300 కోట్ల వరకు మనకు వస్తూ ఉంటే, వివిధ స్కీముల ద్వారా వాటి ద్వారా మనకి ఒక 500 నుంచి 600 కోట్లు, ఇలా రకరకాల రూపంలో పంచాయతీలకు అందుబాటులో ఉండేటువంటి నిధులన్నీ మనం కాంప్రహెన్సివ్గా దగ్గర లెక్క వేయగలిగితే ఇంచుమించుగా అది 10,000 కోట్ల ప్లాన్ అవుతుంది. 10,000 కోట్ల ప్లాన్ అంటే 10,000 కోట్ల రూపాయల ద్వారా మనం మన రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించినటువంటి థీమ్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్లాన్గా మనం గుర్తించాలి. ఏదో 1,00,000 రూపాయల ప్లాను,
డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయి, ప్లస్ మైనస్ వేసేటువంటి ప్లాన్ అయితే కాదు ఇది. సో మనం అందరం కూడా ఇంత పెద్ద సిస్టమ్కి, ఇంత పెద్ద వ్యవస్థకి మనం బాధ్యత వహిస్తూ ఈరోజు ప్లాన్ చేస్తున్నామని ముందుగా గుర్తించాలి. అందులో భాగంగా నిధుల కేటాయింపు అనేది చాలా కీలకంగా గుర్తుంచుకోవాలి. ఇందాక అన్నాను జీవోస్ కానివ్వండి, ఇవన్నీ మీద మనకు అవగాహన ఉండాలి. ఇందాకే మనం అనుకున్నాం 15వ ఆర్థిక సంఘం నిధుల గురించి మనం తీసుకున్నాం. 15వ ఆర్థిక సంఘంలో జీవో నెంబర్ 20 ఉంది. దీని ప్రకారం 2 రకాలుగా నిధుల కేటాయింపులు జరుగుతుంది. ఒకటి టైడ్, రెండవది అన్టైడ్. సో టైడ్ ఫండ్, అన్టైడ్ ఫండ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు టైడ్ ఫండ్ అని 60%, మొత్తం ఫండ్లో 60% టైడ్ కింద ఉంటుంది, 40% అన్టైడ్ ఉంటుంది. టైడ్ అంటే స్పెసిఫిక్గా ఖచ్చితంగా దీనికే ఖర్చు పెట్టండి అని చెప్తారు. అందులో భాగంగా టైడ్ ఫండ్ 60% శానిటేషన్ మరియు తాగునీటి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో ఒకదాని బాగా సఫిషియెంట్గా ఉంటే ఇంకో దాన్ని కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, ఈ రెండింటికి మాత్రమే. ఇక అన్టైడ్ అంటే ఏంటి? అన్టైడ్ అంటే మిగిలిన అంశాలు, రోడ్లు కానివ్వండి, అలాగే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, రకరకాల విషయాలు కానివ్వండి, గ్రామ సభలు ఖర్చు కూడా ఇందులో ఉంది. ఇలా మిగతా విషయాల నుండి కూడా ఈ యొక్క అన్టైడ్ ఫండ్ 40%లో పెట్టుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి అన్టైడ్ ఫండ్లో ఉండే అంశాలతో పాటు మన సొంత రెవెన్యూ, ఓన్ సోర్స్ రెవెన్యూ అంటారు, ఓఎస్ఆర్, మన సొంత నిధులు కూడా అన్టైడ్ ఫండ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని స్కీమ్స్ సంబంధించిన అంశాలు కూడా అన్టైడ్ ఫండ్లోకే వస్తాయి. సరే, ఇది మనకు ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ 60%, 40% అనేది ఒక ఫైనాన్షియల్గా ఉండేటువంటి అవగాహన. సరే, మనం ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాము? థీమాటిక్ అప్రోచ్లో చేస్తున్నాం. అంటే ఒక థీమ్ తీసుకుంటున్నాం సంకల్ప ద్వారా. ఈ సంవత్సరం నేను ఈ థీమ్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నాను. సో ఈ థీమ్ని నేను ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఏం చేయబోతున్నాను? సో నేను ఏదో ఒక థీమ్ తీసుకున్నాను. ఉదాహరణకి ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ అని థీమ్ నెంబర్ 9 తీసుకున్నాను అనుకోండి. ఈ థీమ్లో ఎన్ని ఉన్నాయి? 30 యాక్టివిటీస్ ఉన్నాయి. వాటి మీద నాకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇందాక నేను చెప్పాను, మనం ఏ పనులు అనుకుంటున్నామో, ఏ ఇండికేటర్స్ అనుకుంటున్నామో వాటికి, యాక్టివిటీస్కి సంబంధించినటువంటి భాషకి అనుసంధానించుకునేటువంటి లాంగ్వేజ్ మనకు తెలిసి ఉండాలి. అది ఒక పాయింట్. రెండవది, థీమాటికల్ అప్రోచ్ని మనం పెట్టుకోవడానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు అన్టైడ్లో 40% ఉంది. మీరు ఏదైనా ఒక థీమ్ తీసుకున్నారంటే ఆ థీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కనీసం 25%, అందుకంటే ఎక్కువ పెట్టుకున్నా ఓకే, కనీసం 25% యాక్టివిటీస్ని మీరు కేటాయింపులో ఉండాలి. అంటే థీమ్ నెంబర్ 9లో 30 యాక్టివిటీస్ ఉన్నాయి. 30లో 25%, 30లో 20% అంటే మనకి 7.5. అంటే ఒక 8 యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం తీసుకున్న థీమ్కి సంబంధించిన 8 యాక్టివిటీస్ని ఖచ్చితంగా మనం ఈ యొక్క ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఈ 25% యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేయడం ఒకటి. అలాగే రెండో పాయింట్ ఏంటి? అన్టైడ్ ఫండ్ అంటే 40% అన్టైడ్ అనుకున్నాం. ఈ అన్టైడ్ ఫండ్లో 1/4 వంతు, అంటే ఇంచుమించుగా 40% అంటే 10%. 40 అంటే 100 లెక్కన 40ని 100 అనుకున్నాం అనుకోండి, 40ని 100% అనుకుంటే 25% అనుకుంటాం. సో ఇందులో మళ్ళీ 25%, అన్టైడ్ ఫండ్ 40%లో 25% ఖచ్చితంగా మనం ఏం థీమ్ తీసుకున్నామో ఆ థీమ్ కోసమే ఖర్చు పెట్టాలి. ఇది చాలా క్లియర్. ఈ రెండు పెట్టకపోతే మన ప్లాన్ తీసుకునే సక్సెస్ అవుతుంది. సో మనం తీసుకునేటువంటి థీమ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్లో 25% యాక్టివిటీస్ ఖచ్చితంగా పెట్టాలి. అలాగే మనం తీసుకునే థీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి 25% అన్టైడ్ ఫండ్లో ఉన్నటువంటి 40%లో 25% ఖచ్చితంగా ఇదే థీమ్కి ఖర్చు పెట్టాలి. ఇది చాలా కీలకం. అలాగే మనం ఒక థీమ్కి సంబంధించి అంశాలు మనం చేస్తున్నప్పుడు ఈ 25% పెడుతున్నప్పుడు వీటితో పాటుగా మన సొంత ఫండ్స్ ఉంటాయి, ఓన్ సోర్స్ రెవెన్యూ. గ్రామ పంచాయతీకి ఉంది, గ్రామ పంచాయతీ జీవో నెంబర్ 19 ఉంది, 57 జీవో కూడా ఉంది. ఎందుకు ఇచ్చారంటే 19 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ పెట్టేటువంటి ఖర్చులకి గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే సిబ్బంది ఉన్నారు, సిబ్బంది జీతభత్యాలకి 30% ఖర్చు పెట్టాలి. అలాగే శానిటేషను, డ్రింకింగ్ వాటరు, వీధి దీపాలు, వీటి మూడిటికి కూడా 20% లెక్కన ఖర్చు పెట్టాలి. అలాగే 15% లెక్కన ఖర్చు పెట్టాలి. అలాగే రోడ్లు, భవనాలు ఉన్నాయి, వాటికి ఖర్చు పెట్టాలి. 5% చిల్లర ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలి. 10% ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఎడ్యుకేషను, ఆరోగ్యం, ఇలాంటి పనులకు సంబంధించిన వాటికి ఖర్చు పెట్టాలి అని ఒక గైడ్లైన్స్, ఒక జీవో ఉంది, 19 నెంబర్ జీవో. అలాగే 57 జీవో ఇచ్చారు. 57 జీవో ప్రకారం అంటే ఒకవేళ సిబ్బంది జీతభత్యాలకి 30% సరిపోలేదు అనుకోండి, 50% వరకు ఖర్చు పెట్టి మిగతా 50 చూపించుకోవాలి. అలా కూడా ఒక జీవో ఇచ్చారు. అలాగే మనకి జీవో నెంబరు 18 ఉందండి. జీవో నెంబర్ 18 ప్రకారం మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తుల యొక్క ఓన్ సోర్స్ రెవెన్యూని ఎంతెంత పర్సెంటేజ్లు దేనికి ఖర్చు పెట్టాలి అని ఒక జీవో క్లియర్గా ఇచ్చారు. ఈ పర్సెంటేజ్ల మీద కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి.
సో మనకుండే సొంత రెవెన్యూ మీద అవగాహన ఎలా ఉండాలి అంటే ఈ పర్సంటేజ్ల ఆధారంగా మళ్ళీ ఆ థీమ్కి మనం ఏం పెడుతున్నాం లేదో చూసుకోవచ్చు. ఉదాహరణకు మీరు శానిటేషన్కి సంబంధించిన థీమే తీసుకున్నాం అనుకోండి, ఒక శానిటేషన్ థీమ్ మనం తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎలకేషన్స్ పెట్టాలి మనం ఫండ్స్. 15th ఫైనాన్స్లో ఉండేటువంటి టైడ్ ఫండ్ 60% సగం శానిటేషన్ పెట్టుకోవచ్చు. అలాగే గ్రామ పంచాయతీకి ఉండేటువంటి మొత్తం వాటిలో శానిటేషన్కి ఉండేటువంటి ఖర్చు 15% పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఎంజీ నరేగా లాంటి వాటిల్లో మెటీరియల్ కాంపోనెంట్లో డ్రైన్స్ అయి నిర్మిస్తారు, వాటి నుండి కొంత రావచ్చు. ఎస్బీఎం లాంటి స్కీముల నుంచి కొంత రావచ్చు. ఈ విధంగా ఫండ్స్ ఎలకేషన్ విషయంలో జీవోల ఆధారంగా గైడ్లైన్స్ ఆధారంగా చేసే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి. అది ఉంటేనే 25 యాక్టివిటీస్కి మనం ఫండ్ కేటాయిస్తాము. 25 యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోగలుగుతాం. సో అది చాలా కీలకంగా మనం చూడాలి. అది ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో అక్కడ ఈ గ్యాప్ని మనం క్లియర్గా చెప్పాలి. అలాగే కొన్ని ఇదే ప్లాన్ చేసినప్పుడు మనం ప్లాన్ అనేది మొత్తం కూడా 125% చేస్తాము, ఎందుకంటే 25% ఎక్సెస్ ప్లాన్ కూడా చేస్తాము. దాంతోపాటు ప్లాన్ను ఒకవేళ ఎమర్జెన్సీగా మనం ఏమైనా చెయ్యాలి అంటే ప్లాన్ అంతా చేసి అప్రూవల్ అయిపోయినా కూడా ప్లాన్ ఏమైనా మార్చాలి, ఏమైనా చేసుకోవాలంటే సబ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సబ్ ప్లాన్ అనే దాన్ని మళ్ళీ పంచాయతీ లెవెల్లో అవ్వదు, అది కమిషనర్ గారు ఆ లెవెల్లోనే గవర్నమెంట్ లెవెల్లోనే దీనికి పర్మిషన్ దొరుకుతుంది. ఒకసారి సబ్ ప్లాన్ 3 సార్లు చేసుకోవచ్చు అన్నట్టు ఉంది, కానీ ప్లాన్లో మాత్రం ఒక్కసారి తీసుకుంటుందంటూ చెప్పడం జరిగింది. సో సబ్ ప్లాన్ అనే దానికి కూడా మన థీమాటికల్ లింక్ ఉంది. ఏంటంటే మీరు సబ్ ప్లాన్లో భాగంగా సబ్ ప్లాన్ చేసేటప్పుడు కనీసం అందులో 2 యాక్టివిటీస్ అయినా ఉండాలి. మళ్ళీ ఏ థీమ్ అయితే ఆ థీమ్ సంబంధించిన యాక్టివిటీస్ అంటే ఫైనాన్షియల్ సబ్ ప్లాన్ మీరు చేస్తున్నప్పుడు థీమాటికల్ లింక్ కూడా ఉంది. ఈ విషయం మీద కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. ఇటువంటి అంశాలు చాలా కీలకంగా ఈరోజు మనం ఈ యొక్క సెషన్ ద్వారా ఖచ్చితంగా గ్రామ స్థాయికి తీసుకువెళ్ళాలి. అలాగే ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి రిఫార్మ్స్లో భాగంగా గ్రామ సభల విషయంలో బలోపేతం చేసే విధంగా కూడా మనకి ఈ యొక్క ప్లాన్ విషయంలో గుర్తించాలి. అంటే గ్రామ సభలు అనగానే మనకి మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు అనేవారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 6 ఉంది. ఈ 6 ప్రకారం గ్రామ సభల కోసం చెప్పడం జరుగుతుంది. మనకి రాజ్యాంగపరంగా అయితే 2 గ్రామ సభలు నిర్వహించవచ్చు. తర్వాత మనకు వచ్చినటువంటి 791 జీవో వచ్చింది. ఈ 791 జీవో ప్రకారం మనం 4 గ్రామ సభలు ఖచ్చితంగా నిర్వహించాలి. పలానా డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ వారికి నిర్వహించాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఇప్పుడు జీపీడీపీకి నిర్వహించేటువంటి 2 గ్రామ సభలతో కలిపి మొత్తం 6 గ్రామ సభలు ఖచ్చితంగా నిర్వహించాలి. మిగతా గ్రామ సభలు ఎన్నన్నా మనం పెట్టుకోవచ్చు. అయితే గ్రామ సభలకు సంబంధించి మన రాష్ట్రంలో నిజానికి కోరం అనేది లేదు, కానీ జీపీడీపీ ద్వారా ఇది ప్రజల మధ్యలో తయారవలసినటువంటి ప్లాన్ కాబట్టి గ్రామ సభలో ఖచ్చితంగా కోరం అనేది ఉండడం ద్వారా ప్రజల్ని ఖచ్చితంగా ఈ గ్రామ సభలో భాగస్వాములు చేయాలి. కాబట్టి జీపీడీపీలో భాగంగా మనకు వచ్చినటువంటి మెటీరియల్లో కానీ కమిషనరేట్ నుంచి వచ్చిన మెటీరియల్లో కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పారు. 10% కోరం అనేది గ్రామ సభలో జీపీడీపీ గ్రామ సభలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. గ్రామ సభలకు అయ్యేటువంటి ఖర్చును కూడా మనం జీపీడీపీ 15th ఫైనాన్స్ కమిషన్లో ఉండేటువంటి అన్టైడ్ 40%లో భాగంగా కొంత ఖర్చును కూడా మనం పెట్టుకునే విధంగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా మనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా కోరం రావడం ద్వారా ప్రజాస్వామ్యబద్ధమైన గ్రామ సభల్లో ఈ ప్లాన్ తయారు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ 2 అంశాల ద్వారా మనం గ్రామ సభలు బలోపేతం చేసుకోవచ్చు. సో ఆ విధంగానే ఒక మంచి పీపుల్ ప్లాన్ అనేది, ఒక బెటర్ పీపుల్ ప్లాన్ అనేది తయారు చేసే అవకాశం మనకి జీపీడీపీ ద్వారా లభిస్తుంది అనమాట. అలాగే ముఖ్యంగా లో కాస్ట్ నో కాస్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఖర్చుతో సంబంధం లేకుండా మోటివేట్ చేయడం, అలాగే ఐఈసీ యాక్టివిటీస్ ఉంటాయి. ఇటువంటి అనేక యాక్టివిటీస్ ద్వారా ఒక బెటర్ ప్లాన్ తయారు చేయడానికి ఖర్చుతో సంబంధం లేకుండా లేదా తక్కువ ఖర్చుతో చేసేటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం అవగాహన కల్పించుకోవాలి. ముఖ్యంగా నీడ్స్ని అనాలిసిస్ చేయడంలో కానివ్వండి, రీసోర్సెస్ మొబిలైజ్ చేయడంలో కానివ్వండి, ప్రయారిటీ ఆఫ్ వర్క్ని చేయడంలో కానివ్వండి, మనకుండే పవర్స్ అండ్ అథారిటీ అనే విషయంలో కానివ్వండి, జీపీడీపీ ప్లాన్లో మనకి ఇప్పుడు సమగ్రమైనటువంటి అంశాలు ఇంక్లూడ్ చేయడం జరగడం ద్వారా దీన్ని ఒక బెటర్ ప్లాన్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ మొత్తం డ్రాఫ్ట్ కానీ ఈ మొత్తం వర్క్ అంతా అయిన తర్వాత దీన్ని ఈ గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఒక పోర్టల్ రూపంలో మనం దీన్ని అప్లోడ్ చేస్తాము. ఈ అప్లోడ్ చేయడంలోనే కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి. ఏంటంటే ఇప్పుడు అనుకున్నట్టు ఫైనాన్షియల్ గ్యాప్స్ కానివ్వండి, థీమాటికల్ గ్యాప్స్ కానివ్వండి, వాటిని మనం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ అంశాలన్నిటి మీద మనం ఖచ్చితంగా అవగాహన కల్పించుకుంటేనే ఈరోజు ఈ యొక్క ప్లాన్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలం. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఇందాక అనుకున్నాం. అంటే ఒక 100 పనులు ఉంటాయి, ఇక్కడేమో యాక్టివిటీస్ 30-15 ఉంటాయి. మరి వీటికి ఎలా లింక్ చేయాలి అన్నప్పుడు ఇందాక అదే మన మెయిన్ గ్యాప్ అండి. అంటే ఈ సెషను జీపీడీపీ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ గ్రామ స్వరాజ్యంలో ఎలా చేయాలని ఒక టెక్నికల్ సెషన్ జనరల్గా.
కానీ మనం ఇప్పుడు తీసుకున్నది ఎలా తీసుకుంటున్నామంటే టెక్నికల్ సెషన్ మీద చాలామందికి అవగాహన ఉంది, ఎలా చేయాలని గ్రామ స్థాయిలో చాలా రోజుల నుంచి అవగాహన ఉంది. కానీ దీంట్లో వచ్చిన గ్యాప్స్ మాత్రమే మనం ఇప్పుడు ఫోకస్ ఏరియాగా చాలా బలంగా చెప్పాలి. లేకపోతే ఈ ప్లాన్ ద్వారా ప్రభుత్వం యొక్క ఆదేశాలు కానివ్వండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఒక పాయింట్ తీసుకుందాం. ఉదాహరణకి మనకి పంచాయతీలో ఇందాక ఇండికేటర్స్ అనుకున్నాం, వర్క్స్ ఇండికేటర్స్, రకరకాల విషయాలు ఉంటాయండి. ఎన్ఎంఆర్ పేమెంట్స్ కానివ్వండి, డైలీ వేజ్ పేమెంట్లు కానివ్వండి, స్టాఫ్ శాలరీస్ కానివ్వండి, ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. మనకు పంచాయతీరాజ్ కమిషనర్ వారి నుంచి డీటెయిల్డ్గా ఒక 62 పేజీల మెటీరియల్ కూడా దీని మీద చక్కగా ఇచ్చారు. లాస్ట్లో అంటే మన పంచాయతీ పరిధిలో దీన్ని ఏ విధంగా అనుకుంటాం, ఈ పాయింట్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, ఈ వర్క్ని ఏ విధంగా మన పేరు చూస్తాం అనేటువంటి విషయాలు. ఉదాహరణ తీసుకుంటే ఒక 7-8 రకాలు ఈ శాలరీస్ విషయంలోనే 6 నుంచి 7 రకాల విషయాలు ఉంటాయి మన దగ్గర అయితే. కానీ ఈ యొక్క యాక్టివిటీ రూపంలో మనకేం జరుగుతుంది, వేజ్ ఆనురోనియం రెమ్యునరేషన్ టు స్టాఫ్, ఈ సెంటెన్స్లో మనకి యాక్టివిటీ ఉంటుంది, ఒకటే యాక్టివిటీ. దీన్ని ఇంచుమించుగా కొన్ని వర్క్స్ ఆ పనులన్నింటిని కూడా లింక్ చేసుకునే అవకాశం ఇది ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని మనం పూర్తిగా ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఒకే యాక్టివిటీలో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఇండికేటర్స్ని, పనుల్ని ఖచ్చితంగా సూట్ అవుట్ చేసి మనం అప్లోడ్ చేసే విధంగా ప్లాన్ తయారు చేసుకుంటాం. దాంట్లో భాగంగానే ఓన్ సోర్స్ నుంచి ఎంత పర్సంటేజ్ పెట్టాలి, 15th ఫైనాన్స్ నుంచి ఎంత పర్సంటేజ్ పెట్టాలి, టీంని తీసుకున్నాం కాబట్టి ఎంత పర్సంటేజ్ పెట్టాలి అనేటువంటి విషయాల మీద కూడా మనం ఖచ్చితంగా అవగాహనతో ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ప్లాన్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటిలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చారు. అందులో ఒకటి క్లాప్ మిత్ర అండ్ షెడ్ మిత్ర. అంటే ఎస్డబ్ల్యూపీసీలో భాగంగా శానిటేషన్కి సంబంధించినటువంటి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో భాగంగా ఈ యొక్క కేంద్రాల నిర్వహణలో భాగంగా 2 రకాల వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు, క్లాప్ మిత్రాలు, షెడ్ మిత్రాలు. క్లాప్ మిత్రాలు అనేవారు ఈ వీటి యొక్క పనులని చేస్తూ ఉంటారు. అలాగే షెడ్ మిత్ర అనేవారు ఆ ఎస్డబ్ల్యూపీసీ ప్రాసెస్ చేసే షెడ్కి వాచ్మ్యాన్గా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ కూడా శాలరీస్ ఉన్నాయి 6,000 లెక్కన. సో ఇటువంటి శాలరీల విషయంలో లాస్ట్ టైము ఏ హెడ్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది. దానివల్ల చాలామంది శాలరీలు పెట్టకపోవడం వల్ల ఇవి సమస్యలు కూడా తలెత్తడం జరిగింది. ఉదాహరణకి ఒక క్లాప్ మిత్రకి 6,000, ఒక షెడ్ మిత్రకి 6,000 పెట్టినప్పుడు ఈ క్లాప్ మిత్రాన్ని తీసుకుంటే జనాభా ఆధారంగా తీసుకుంటారు. అంటే 1000 మంది లేదా 250 కుటుంబాలకి ఒక క్లాప్ మిత్రాన్ని తీసుకున్నప్పుడు మన పంచాయతీలో ఎంత జనాభా ఉంటే దాని ఆధారంగా ఇన్ని క్లాప్ మిత్రాలు ఉన్నారు. ఒక పంచాయతీలో ఒక క్లాప్ మిత్ర, ఒక షెడ్ మిత్రనే ఉన్నారు జనాభా ఆధారంగా. అప్పుడు 12,000 అవుతాయి నెలకి. సంవత్సరానికి అయ్యేసరికి 1,44,000 రూపాయలు అవుతుంది. ఈ డబ్బుల్ని మనం ఎక్కడ మీట్ అవ్వాలి? అంటే ఉదాహరణకి వారిచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకి టైడ్ ఫండ్లో 15th ఫైనాన్స్ ఫండ్స్లో ఉండేటువంటి టైడ్ ఫండ్లో మనకి 60% టైడ్ ఫండ్లో సగం అంటే 60% 30%, సగం అంటే 60లో 50%, ఓవరాల్గా 100% తీసుకుంటే 30%. సో టైడ్ ఫండ్లో ఉండేటువంటి 60లో సగం మనం ఈ యొక్క శానిటేషన్ కోసం కేటాయించాము, వాటి నుండి కేటాయించమన్నారు. అలాగే ఓఎస్ఆర్ ఉంది, మన ఓన్ సోర్స్ రెవెన్యూ. ఓఎస్ఆర్లో కూడా మనకి స్టాఫ్కి సంబంధించినటువంటి 30 to 50% జీతాలు ఉన్నాయి. సో వీటి నుంచి కూడా కొంత భాగాన్ని మనం కేటాయించే విధంగా కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకి రకరకాల పేర్లతో ఉండొచ్చు, ఇదే పేరుతో యాక్టివిటీ దొరకదు. అప్పుడు యాక్టివిటీ, దీని సూటబుల్ యాక్టివిటీ ఏంటి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఎనీ అదర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నీడ్స్ రిలేటెడ్ టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక యాక్టివిటీ ఉంటుంది ఈ గ్రామ స్వరాజ్లో. ఈ యాక్టివిటీలో మనం వీటిని ఖచ్చితంగా అప్లోడ్ చేసి వీటి ద్వారా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఎల్ఈడి లైట్కి సంబంధించి మనం గతంలో చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఈ ప్లాన్స్లో సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. సో దీనికి సంబంధించి మనం ఎలా చెల్లించాలంటే, దీనికి మన ఓఎస్ఆర్లో 15% స్ట్రీట్ లైట్స్ కాంపోనెంట్ ఉంది. అందులో ఒక సగం అంటే 7.5%, అంటే ఓఎస్ఆర్లో ఉండేటువంటి స్ట్రీట్ లైట్స్ 15%లో సగం మనం దీంట్లో కేటాయించుకుంటాము. అలాగే 15th ఫైనాన్స్లో బేసిక్ గ్రాంట్లోని 40% ఉంది. బేసిక్ గ్రాంట్ అంటే అన్టైడ్ ఫండ్ అనమాట. సో ఈ అన్టైడ్ ఫండ్ 40% బేసిక్ గ్రాంట్ అంటాం. ఈ 40%లో 1/4 వంతు అంటే 10 రూపాయలు, 40 రూపాయలు అయితే 10 రూపాయలు.
సో ఈ 40%లో 1/4 వంతుని కూడా మనం 15th ఫైనాన్స్ నిధుల నుంచి కూడా మనం దీనికోసం ఉపయోగించుకొని ఈ యొక్క ఎల్ఈడి లైట్లు సంబంధించినటువంటి బకాయిలు తీర్చే విధంగా కూడా మనం ఈ ప్లాన్లో చేసుకోవాలి. దీనికి ఈ గ్రామ స్వరాజ్యంలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రిక్ కనెక్షన్ అనేటువంటి హెడ్ మాత్రమే ఉంటుంది. దీనికి ఆ హెడ్లో దీన్ని పెట్టాల్సి ఉంటుంది. అలాగే మరొక పాయింట్, ముఖ్యంగా వీధి దీపాలు స్ట్రీట్ లైట్కి సంబంధించి సీసీ ఛార్జీలు అలా కట్టాలి. సీసీ ఛార్జీలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి స్ట్రీట్ లైట్స్ కట్టేటువంటి సీసీ ఛార్జెస్, అలాగే పీడబ్ల్యూ స్కీమ్లు కట్టేటువంటి సీసీ ఛార్జెస్. వీటి రెండింటిని మళ్ళీ మనం చూసినప్పుడు 2 సీసీ ఛార్జీలే కదా అని ఒకే రకంగా చూడకూడదు. ఉదాహరణకి స్ట్రీట్ లైట్ సంబంధించినటువంటి సీసీ ఛార్జీలు అనే వాటిని మనం ఎక్కడ చూస్తాము, ఓన్ సోర్స్ రెవెన్యూలో వచ్చేసి 15% స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అందులో 7.5% నుంచి ఈ సీసీ ఛార్జీలు కేటాయించడం జరుగుతుంది. అలాగే 15th ఫైనాన్స్ యొక్క బేసిక్ గ్రాంట్ అంటే 40% అంటే బేసిక్ గ్రాంట్ ఉంటుంది. ఇందులో నుంచి మళ్ళీ 1/4 వంతులు కూడా మనం తీసుకుంటూ మళ్ళీ దీన్ని కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్ అనేటువంటి ఈ గ్రామ స్వరాజ్ యాక్టివిటీస్లోనే మనం పొందుపరచాల్సి ఉంటుంది అన్నమాట. సరే, ఇక్కడ సీసీ ఛార్జీలు ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఓఎస్ఆర్లో స్ట్రీట్ లైట్ కాంపోనెంట్లో తీసుకున్నాము. 15th ఫైనాన్స్లో బేసిక్ గ్రాంట్గా ఉండేటువంటి 40%లో తీసుకున్నాం. మరి పీడబ్ల్యూ స్కీములు ఉన్నాయి. పీడబ్ల్యూ స్కీముల యొక్క సీసీ ఛార్జీలు అంటే అది తాగునీటికి సంబంధించిన అంశాలు. సో వాటిని మనం తీసుకునేటప్పుడు ఓఎస్ఆర్లో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కాంపోనెంట్లో 15% ఉంది. సో ఆ 15% నుంచి మనం అందులో వీలైనంత అంటే తాగునీరు సంబంధించిన మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ఆ 15%లో మనకి వీలైనంత మనకి ఎంత అవకాశం ఉందో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి వాటర్ సప్లై కోసం టైడ్ ఫండ్ ఉంది. టైడ్ 60% అన్నాం, అందులో సగం డ్రింకింగ్ వాటర్ కోసమే. సో అందులో నుంచి 1/3 వంతు అంటే ఆ మొత్తం 30 కింద డివైడ్ చేస్తే 30%, అందులో ఒక 10 రూపాయలు. సో ఆ విధంగా ఒక 10%, 1/3 వంతు శాతాన్ని మనం ఈ 15th ఫైనాన్స్లోని టైడ్ ఫండ్ నుంచి 1/3 వంతు శాతాన్ని ఈ యొక్క పీడబ్ల్యూ స్కీమ్ సంబంధించినటువంటి సీసీ ఛార్జీలకి చెల్లించాలి. సో దీనికి సంబంధించి పైన సీసీ ఛార్జ్ అంటే వీధి దీపాల సీసీ ఛార్జీలు ఎలక్ట్రిక్ కనెక్షన్ అనేటువంటి యాక్టివిటీలో ఉంటాయి ఈ గ్రామ స్వరాజ్లో. మరి ఇక్కడ పీడబ్ల్యూ స్కీమ్ సంబంధించిన సీసీ ఛార్జీలు ఏ యాక్టివిటీ రూపంలో ఉంటాయంటే పేమెంట్ ఆఫ్ రికరింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆఫ్ ఇంట్రా విలేజ్ వాటర్ సప్లై సిస్టమ్, ఈ రకంగా హెడ్ ఉంటుంది. సో అంటే 2 సీసీ ఛార్జీలే కానీ యాక్టివిటీస్లో మాత్రం మారిపోయింది. సో కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టేటువంటి అంశాలు ఏ రకంగా ఈ గ్రామ స్వరాజ్ యాక్టివిటీస్ తీసుకోవాలి, ఏ రకంగా ఆ అంశాన్ని ఫండ్స్ ఎలకేషన్ చేయాలి, ఆ రకంగా ఫండ్స్ ఎలకేషన్ చేయడం ద్వారా ఆ ప్లాను ఒక మంచి బెటర్ ప్లాన్గా ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాల మీద మనం డీటెయిల్డ్గా దీని మీద క్షేత్రస్థాయి వరకు శిక్షణ రూపంలో తీసుకువెళ్ళాలి. వాటన్నింటిని కూడా క్షేత్రస్థాయిలో సాధించి ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ యొక్క ప్లాన్ని ఒక బెటర్ ప్లాన్గా తయారు చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకంగా తీసుకున్నటువంటి ఈ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా అలాగే మన దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని విజయవంతంగా సాధించే విధంగా మనం ఈ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి గ్యాప్స్ అనే వాటిని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ పైనుంచి వచ్చేటువంటి ఆదేశాలని అంటే డెస్క్టాప్ వర్క్గా తీసుకోకుండా ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్గా ఒక సమగ్రమైనటువంటి కన్వర్జెన్స్ ప్లాన్గా దీన్ని భావిస్తూ అన్ని శాఖలు కూడా ఈ ప్లాన్లోకి వచ్చే విధంగా మనం ఒక మ్యాక్సిమం స్టేటస్లో ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే ఒక మంచి బెటర్ ప్లాన్ని మనం జీపీడీపీ ద్వారా తయారు చేసి పంచాయతీల ద్వారా భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో అలాగే సామాజిక న్యాయంలో మనందరం కూడా బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని భావిస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.